హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి సంబంధించి చాలా మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి ఇప్పటికే అందడం జరిగింది. మరి ఎవరైతే కాల్ లెటర్స్ అందుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాబోతున్నారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాబోతున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం సూచనలు ఇస్తూ ఏ సర్టిఫికెట్స్ తీసుకురావాలి అనే విషయాలు పేర్కొనడంతో పాటు మరి జిరాక్స్ కాపీలు 3 సెట్స్ అవి కూడా గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి తీసుకురావాలని, దాంతో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకురావాలని పేర్కొనడంతో పాటు వాటన్నిటిని ఒక ఫోల్డర్ నందు భద్రపరిచి ఫోల్డర్ పైన హాల్ టికెట్ నంబర్ పేరు రాసి సమర్పించవలను అంటూ పేర్కొనడంతో చాలా మంది అభ్యర్థులకు అసలు ఫోల్డర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మరి దాని మీద పేరు తర్వాత హాల్ టికెట్ నంబర్ అనేది ఏ విధంగా రాయవచ్చు అంటూ చాలా మందికి సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందేహం అడుగుతున్నటువంటి అభ్యర్థులకు మనం ఫోల్డర్ అంటే ఏంటి, ఏ విధంగా దాని మీద మీరు హాల్ టికెట్ నంబర్ పేరు రాయొచ్చు అనే వివరాలను మనం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. ఈ ఫోల్డర్స్ అనేవి మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి బుక్ స్టాల్ లోకి వెళ్ళి అడిగితే ఆ ఫోల్డర్స్ అనేవి ఇస్తారు, వాటిని తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నట్టయితే అక్కడ మరి ఉన్నటువంటి బుక్ స్టాల్ లో చాలా వరకు ఎక్కువగా ఉండవు. మరి 1-2 తక్కువగా, అంటే మామూలుగా చిన్న బుక్ స్టాల్స్ అయితే ఒక 10-20 వారు కొన్ని పెట్టుకొని ఉంటారు. మరి అక్కడ అభ్యర్థులు మాత్రం చాలా మంది వందల్లో ఉంటారు. మరి అంత మందికి సరిపడా ఫోల్డర్స్ అనేవి చాలా వరకు బుక్ స్టాల్స్ లో ఉండవు. కాబట్టి మీరు మీ ప్రాంతంలో ఈ రోజే అటువంటి ఒక ఫోల్డర్ ను తీసుకొని పెట్టుకున్నట్టయితే మీకు ఎటువంటి మరి హైరాణ, అంటే అక్కడ పోయిన తర్వాత మీరు ఆందోళన చెందకుండానే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసుకోవచ్చు. మరి ఫోల్డర్ అంటే ఏంటి అనే దాన్ని మనం ఈ వీడియోలో మీకు ఇక్కడ ఒక పిక్చర్ ఫార్మాట్ చూపిస్తున్నాం. దీన్నే ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న దాన్ని మనం ఫోల్డర్ అంటాం. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ఫోల్డర్స్ ను చూసే ఉంటారు, కాకపోతే దీని పేరు ఫోల్డర్ అని చాలా మందికి తెలిసి ఉండదు. దీన్నే మనం ఫోల్డర్ అంటాం. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మీరు ఏవైతే 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో మరి ఏ విధంగా అయితే ఇచ్చారో ఆర్డర్ లో పెట్టుకొని వాటన్నిటిని మనం పిన్ చేసుకొని టోటల్ 3 సెట్స్ అనే వాటిని తీసుకొని ఆ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ను మనం ఈ ఫోల్డర్ లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా ఒక కార్డు కూడా ఉంటుంది. చాలా వరకు ఇట్లాంటిది ఒక లేబుల్ అనేది ఉండే ఫోల్డర్స్ ని తీసుకోండి. ఆ ఫోల్డర్ పైన మనం కావాల్సినటువంటి సమాచారాన్ని రాసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా మీరు నేమ్ అండ్ అడ్రస్ అని ఉంది. ఒకవేళ లేదు ఈ కార్డు సరిపోదు మనకు అనుకుంటే మీరు ఇదే సైజ్ లో ఒక వైట్ పేపర్ ని కట్ చేసి దాన్నైనా మీరు ఈ లేబుల్ ప్రాంతంలో పెట్టుకోవచ్చు. మరి లేదా ఇదే కార్డు తిప్పిచ్చైనా బ్యాక్ సైడ్ వైట్ ఉంటే దాన్నైనా తిప్పిచ్చైనా మీరు రాయవచ్చు. మరి ఈ ఫోల్డర్ పైనుండే ఈ లేబుల్ మీద ఏమేమి రాయాలి అన్నారు అంటే మీ యొక్క పేరు, అంటే మీ పేరు రాయాలి, దాంతో పాటు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ కూడా రాయాలి అంటూ ఇక్కడ పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఫోల్డర్ ను తీసుకోండి. బుక్ స్టాల్ లోకి వెళ్తే మనకు ఇటువంటి ఫోల్డర్స్ అనేవి దొరుకుతాయి. ఆ ఫోల్డర్ పైన మీ యొక్క హాల్ టికెట్ నంబర్ పేరు రాయండి. లేదు ఒకవేళ మీరు ఖాళీగా పెట్టుకొని వెళ్ళినా అక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమేమి రాయమంటారో వాటిని రాయవచ్చు. ఎందుకంటే మరి గత డిఎస్సిలో అయితే ఈ ఏదైతే ఇక్కడ లేబుల్ ఉందో ఆ లేబుల్ మీద పేరు, హాల్ టికెట్ నంబర్, ఫాదర్ నేమ్, తర్వాత మీరు ఏ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యారు, తర్వాత మీ అడ్రస్, ఇటువంటివన్నీ కూడా రాయమని చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ పేరు, హాల్ టికెట్ నంబర్ అయినా రాయొచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏదైతే రాయమంటారో వాటిని మీరు రాయవచ్చు అనమాట. మొత్తానికి ఫోల్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి ఫోల్డర్ మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్ లో ఈ రోజు తీసుకోండి. మరి ఇటువంటి ఫోల్డర్ లో 3 సెట్స్ జిరాక్స్ కాపీస్, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అవన్నీ కూడా ఇందులో పెట్టి మీరు అక్కడ వెరిఫికేషన్ అధికారికి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే ఇక్కడ మరి ఫోల్డర్ అని పేర్కొనడం జరుగుతుంది. మరి కొద్దిమంది అభ్యర్థులకు ఇది చూసినప్పటికీ దీని పేరు ఫోల్డర్ అని తెలియదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఏవైనా ఇటువంటి సందేహాలు ఏవైనా ఉంటే వాటిని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు మరి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.